ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా మంచి మంచి పరిహారాలు ఈ రోజు గురించి మనం మాట్లాడదాము. సో మరి వీళ్ళకి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా, అప్పులన్నీ పోవాలన్నా, కాస్త రాబడి బాగుండాలన్నా, ధనం నిలబడడానికి ముఖ్యంగా మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశి వారికి పరిహారాలు అంటే వాస్తవానికి కూడా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో మనకుండే ఈ యొక్క గ్రహాల మార్పు, గురుడు మార్పు, శనైశ్వరుడు మార్పు, ఇవన్నీ నెలకొకసారి కుజుని మార్పు, శుక్రుని మార్పు, ఇవన్నీ నవగ్రహాలలో గ్రహాల మార్పు గోచారంలో ఉంటుంది. గ్రహచారంలో మనకు ఉండవు. సో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వా వి ఊ వే పేర్లతో మొదలయ్యేటువంటి వారు, మరి ఇట్టి వీరికి 2018 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు లోపు అనారోగ్య సమస్యలో, ప్రదేశ మార్పులో, స్థాన చలనాలో, మనీ రిలేటెడ్ ఇష్యూస్, అంటే మీది వృషభ రాశ కాదా అనడానికి నేను చెప్పేది ఉదాహరణ. అదేవిధంగా ఇలాంటివి జరిగుంటాయి 18, 19, 20లో. సో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వా వి ఊ వే పేర్లతో మొదలయ్యేటువంటి వారు, మరి ఈ వా వి ఊ వే పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరున్నారో వృషభ రాశి, ఉదాహరణకు ఉదయభాను. ఇప్పుడు తనకు సంబంధించింది 2008 నుంచి 2018 వరకు కావచ్చును, లేదా 2001, 2002 నుంచి 2000, అంటే ఒక సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు సినీ మన ఈ యొక్క బుల్లితెరను ఒక ఏలినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదేవిధంగా సుమా గారు ఉన్నారు. ఎక్కువగా 2017, 18 నుండి విపరీతమైనటువంటి ఫామ్లోకి వచ్చింది. అంతకుముందు ఉన్నది, లేదు అని కాదు, కానీ ఈ మధ్యలో సుమలేంది ఫంక్షన్ అనేటువంటిది ఉండదు. అంటే కొందరికి కొన్ని యోగాలు వచ్చినప్పుడే వారు 100 మందికి పరిచయం అవుతారు. అలాంటి పరిచయం అయ్యేటువంటి యోగం ఫలానా వ్యక్తి ఒక 100 మందికి తెలుసు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 1,00,000 మందికి టాప్ పొజిషన్లో తెలిసే పరిస్థితి ఉంటుంది. విష్ణుప్రియ ఉన్నది, ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా ఏదో నడిచిపోయింది అనుకుందాం. అలా చాలామంది చేసేవారు ఉన్నారు. ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు? సో వృషభ రాశి గోచార రీత్యా కనుక టార్గెట్ అంటే అట్లా శనైశ్వరుడు ఎవరి పీరియడ్ వచ్చినా కూడా ఆ విధంగా ఉంటుంది. కనుక మరి ఇట్టి వృషభ రాశి వారికి ప్రజెంట్గా సిచ్యువేషన్ బాగాలేదు. ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ, నరఘోష నర సంబంధిత ఇబ్బందుల నుండి కానీ, దృష్టి దోషం ఉంది, దీని నుంచి మేము తప్పించుకోవాలి అని అనుకున్నా కూడా తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవరికైతే వారి లగ్నాన్ని బట్టి 159 లక్ష్మీ స్థానాలు, మరి లక్ష్మీ స్థానం ఏమిటి అనేటువంటిది మనం చూసుకోవాలి. ఖచ్చితంగా లక్ష్మీ స్థానాన్ని చూసుకొని ఆ లక్ష్మీ స్థానానికి సంబంధించినటువంటి అధిపతిని పట్టుకోవడం ద్వారా మనము ఎంతో అద్భుతంగా విశేషంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 2024లో వెయిట్ పెరగడం కానీ, ఈగో ఫీలింగ్ ద్వారా కొన్ని గొడవలు ఏర్పడడమో, లేదా స్థాన చలనాలో, ప్రదేశ మార్పులో, గృహము నిర్మించుకునే అటువంటి అవకాశాలు, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉన్నవి. కనుక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో తప్పకుండా రాబోయే రోజులలో కావచ్చును, లేదా ఇంకా రేపటి కాలంలో అభివృద్ధిలోకి రావాలి అని అనుకుంటే ప్రతి శుక్రవారము 5:40 నుండి 6:40 లోపు ఇంట్లో కుబేర దీపం పెట్టాలి. కుబేర దీపం అంటే మనకు సుమారుగా కూడా
ఒక మట్టి ప్రమిద, చక్కగా దానికి అంతా పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి కింద కొంచెం రాళ్ళ ఉప్పును పరిచి ఒక ప్లేట్లో కానీ లేదా మర్రి ఆకులో కానీ రావి చెట్టు ఆకులో కానీ రాళ్ళ ఉప్పును పోసి జిల్లేడు ఆకులో కానీ దానిపై ఈ దీపాన్ని పెట్టి చక్కగా 3 వత్తులు కలిపి ఒకటిగా వేయాలి, 3 వత్తులు కలిపి ఒకటిగా వేయాలి, మళ్ళీ 3 వత్తులు కలిపి ఒకటిగా వేయాలి. 3 దిక్కులు ఈశాన్యం, నైరుతి, తూర్పు 3 దిశలలో దీపాలను వేసి వత్తులను వేసి దీనిని అగరబత్తితో వెలిగించాలి. అగరబత్తితో వెలిగించడం ద్వారా ఇది కుబేర దీపం అవుతుంది. ఇది ప్రతి శుక్రవారం చేసుకోవాలి ఈ యొక్క వృషభ రాశి వారు. అదేవిధంగా వృషభ రాశి వారు నిమ్మకాయ పులిహోరను ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ నివేదన అనేటువంటిది చేయడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అన్యోన్యమైనటువంటి దాంపత్యం కావాలి అని అనుకుంటే ప్రతి పౌర్ణమికి చంద్రునికి కానీ అమ్మవారికి కానీ ఖీర్ నైవేద్యాన్ని పెట్టి వారి భర్త ఆమె తినాలి. లేదు మంచి భర్త లభించాలి అని అనుకుంటే ఇది నలుగురికి పంచాలి, ప్రసాదాన్ని ఆమె భుజించాలి. ఎవరైతే వృషభ రాశి వారు మంచి భర్త. ఇక ఉద్యోగానికి సంబంధించింది అయితే వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్త్రీమూర్తులు అయితే 7 శనివారాల వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగంలో అభ్యుదయం కానీ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఇందాక మనం చెప్పుకున్నాం యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు అని చెప్పి. మరి ఈ యోగకారకుణ్ణి కనుక పట్టుకొని యోగకారకునికి సంబంధించినటువంటి హోమము చేసుకోవడం ద్వారా యోగకారకునికి సంబంధించినటువంటి ఆ భగవంతునికి దానము, హోమము, జపము చేసుకోవడం ద్వారా మనకు యోగం ఏర్పడుతుంది. ఆ యోగం ద్వారా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోవచ్చు, పవన్ కళ్యాణ్ లెక్క. అంతే. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి సంబంధించి డబ్బుకు సంబంధించి మంచి మంచి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.